మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నిన్న వచ్చిన వనగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాల రైతులని పరామర్శిస్తున్న మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని, పడిపోయిన కరెంటు పోల్లను ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికి అయినా రైతుల మీద రాజకీయం చేయకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంటేషన్ చేసి రైతులకు మేలు చేయాలని కోరడం జరిగింది. మరి ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఈ వర్షాల వల్ల చాలా మట్టుకు స్తంభాలు కూలిపోయినాయి, చిన్న చిన్న షెడ్లు అన్నీ కూడా లేచిపోయినాయి, కొన్ని గోడలు కూలిపోయినాయి, కొన్ని ఇండ్లు కూడా కూలిపోయినాయి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వము మరి గ్రహించి మరి వీళ్లకు నష్టపరిహారం అనేది ఏంటిది చేయాలి. మరి ఇప్పటికైతే చూసినట్టయితే టోటల్గా వరి మొత్తం అందరి వచ్చినాయి. 70% మొత్తం ఒడ్లు రాలిపోయి రైతులంతా కూడా దీనాస్థితుల పరిస్థితిలో ఉన్నారు. వారికి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, మరి ప్రభుత్వము ఉన్నట్టయితే ఈ రైతుల కోసం వీళ్ళ నష్టపరిహారం ఏంటిదనేది ఎమ్మడే చెప్పాలి. అదేవిధంగా కల్లాలలో ఉన్న వడ్లు కూడా ఎప్పుడు కానీ కొయ్యంగానే 2-3 రోజులలో వాళ్ళ వడ్లు ఎండుతున్నాయి. ఆ వడ్లను కూడా ఎంబడెంబడే కల్లాల మీద తీసుకొని వడ్లను ఎంబడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి. మరి ఇప్పుడు చాలా గ్రామాలలో లైటింగ్ వ్యవస్థ కూడా కరెంటు స్తంభాలు పడిపోయి కరెంటు లేని పరిస్థితి ఉన్నది. మరి ఈ స్తంభాలు కూడా ఎంబడే నేను నర్సాపూర్ ఏడీ గారికి ఒకటే చెప్తున్నా, ఏంటిదంటే మీరు ఎంబడే యుద్ధ ప్రాతిపదికన మరి ఈ యొక్క కరెంటు స్తంభాలను, ఇరిగిపోయిన స్తంభాలను అన్నింటినీ పునరుద్ధరించి మళ్ళీ కొత్త స్తంభాలను వారికి ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి ఈ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్టపరిహారాన్ని ఖచ్చితంగా తొందరగా ఇప్పించాలని కోరుతున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నది 2 లక్షల రుణమాఫీ కాదు. సరే, ఆ రుణమాఫీ సంగతి పక్కకు పెట్టురి. కనీసం ఇప్పటికైనా రైతులను పట్టించుకొని ఈ యొక్క రైతుల ఘోష విని మరి వీళ్ళకి నష్టపరిహారాన్ని ఎంబడే ప్రతి ఎకరాకు నష్టపరిహారం 20 నుంచి 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాము.